ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. దర్యాప్తు బృందం ప్రయత్నాలు ఫలించాయి. రెడ్ కార్నర్ నోటీస్ అమలు ప్రక్రియను అమెరికా ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. కీలక నిందితుడు ప్రభాకర్ రావును అమెరికా నుంచి డిపోర్ట్ చేసేందుకు యుఎస్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ చర్యలు మొదలుపెట్టింది. అయితే తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని, భారత్ తిరిగి పంపొద్దని న్యాయస్థానంలో ప్రభాకర్ రావు పిటిషన్ వేశారు. కానీ రాజకీయ శరణార్థిగా గుర్తించకుండా ఫోన్ ట్యాపింగ్ అక్రమాలను నివేదిక రూపంలో పంపింది దర్యాప్తు బృందం. అటు జూన్ 20 లోపు హాజరు కావాలని ప్రభాకర్ రావుకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. లేకుంటే ప్రకటిత నేరస్తుడిగా ప్రకటిస్తామని స్పష్టం చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం ప్రయత్నాలు అయితే ఫలించాయి. ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక్కొక్క విషయాలు కూడా బయటికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కీలక నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన తర్వాత అమెరికాకు పారిపోవడం జరిగింది. ప్రస్తుతం అమెరికాలో తలదాచుకొని ఉన్నటువంటి ప్రభాకర్ రావు అయితే మాత్రం ఇండియాకు రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు కూడా పూర్తి చేశారు. ముఖ్యంగా తెలంగాణ సిఐడి నుంచి సిబిఐకు లేఖ రాసి సిబిఐ ద్వారా ఇంటర్పోల్ సమాచారం అందించి ఇంటర్పోల్ ద్వారా అమెరికాకు కూడా రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అమెరికాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు కూడా పూర్తయ్యాయని చెప్పాలి. ప్రభాకర్ రావును అమెరికా నుండి భారత్ కు పంపించేందుకు ఇప్పటికే అతన్ని డిపోర్ట్ చేసేందుకు కూడా అమెరికా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. యుఎస్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ కూడా చర్యలకు పూనుకుందనేటువంటి అంశాన్ని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు ఈ కేసులో నాంపల్లి కోర్టులో గతంలోనే మనం చూస్తాము. నాంపల్లి కోర్టులో ఇతని పైన అంటే వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేయడంతో పాటు విచారణకు సహకరించాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భం కనపడుతుంది. ఇటీవల కాలంలోనే పంజాగుట్ట పోలీసులు కూడా అతన్ని ప్రకటిత నేరస్తుడుగా గుర్తించాలంటూ కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీంతో జూన్ 20 లోపు వ్యక్తిగతంగా ప్రభాకర్ రావు న్యాయస్థానం ముందు హాజరు కాకపోతే ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రకటిత నేరస్తుడిగా అతన్ని ప్రకటిస్తే అతనికి సంబంధించినటువంటి ఆస్తులను కూడా దర్యాప్తు సంస్థ జప్తు చేసేటువంటి అవకాశం ఉంటుంది. నాంపల్లి కోర్టు ఇచ్చేటువంటి ఆదేశాల తర్వాత ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం ప్రభాకర్ రావు తన రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ కూడా గతంలోనే అమెరికాలో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. వాటికి సంబంధించి విచారణ కొనసాగించింది. అయితే ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు ఒక లేఖను కూడా అమెరికా ప్రభుత్వానికి పంపించారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రభాకర్ రావు చేసినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి నివేదికను ఇంటర్పోల్ ద్వారా అమెరికా ప్రభుత్వానికి కూడా సమాచారం అందించారు. కాబట్టి ఇప్పటికైతే మాత్రం అతన్ని రాజకీయ శరణార్థిగా గుర్తించడానికైతే మాత్రం అమెరికా ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే ఇప్పటికే ఇంటర్పోల్ సహాయంతో అతన్ని తమకు అప్పగించాలంటూ కూడా ఇప్పటికే రెడ్ కార్నర్ ఇచ్చారు. మరోవైపు ప్రభాకర్ రావు యొక్క వ్యక్తిగతమైనటువంటి పాస్పోర్ట్ ను సైతం సస్పెండ్ చేయడం జరిగింది. అతను అమెరికా నుండి వేరొక దేశానికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఆ పాస్పోర్ట్ ఉంటే తప్ప వెళ్ళలేరు. కాబట్టి ఇప్పుడు పాస్పోర్ట్ కూడా సస్పెండ్ అయింది. ఎట్టయినా కూడా అమెరికాలో ఉండాలి, లేకపోతే ఇండియాకి తిరిగి రావాలి. ఇప్పుడు అమెరికా ప్రభుత్వం అయితే మాత్రం సిబిఐకి అప్పగించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ.